అత్యవసర చికిత్స సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో వన్ హెల్త్ అంబులెన్స్ సర్వీసులను మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడారు. వన్ హెల్త్ అంబులెన్స్ సేవల ప్రత్యేకతను వివరించారు. వన్ హెల్త్ అంబులెన్స్ అనేది ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఆసుపత్రికి చేరకముందే అంబులెన్స్లోనే ప్రాథమికంగా కాకుండా అత్యాధునిక వైద్యం అందించే విధంగా రూపొందించామని తెలిపారు. ఇక అంబులెన్స్లో అవసరమైన మెరుగైన వైద్య పరికరాలు, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచినట్లుగా వెల్లడించారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ. సో ఇప్పుడు ఫ్రీ అనేది ఏం లేదు ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సర్వీసెస్. మనకి బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క అంబులెన్స్ కూడా ఇంటర్నల్ గా చూస్తే హై ఎండ్ వెంటిలేటర్, హై ఎండ్ డిఫిబ్రిలేటర్, అంటే ఎట్లాంటి క్రిటికల్ పేషెంట్ ఉన్నా కూడా యూ కెన్ రీసక్సిటేట్. ఓకే, పేషెంట్ కు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు క్వాలిటీ మెడికల్ షాప్ మంచి మందులు ఇవ్వాలి. వాళ్ళకు డూప్లికేట్ మందులు ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అంబులెన్స్ ఉంటుంది, మంచి టెక్నికల్ పీపుల్ ఉండి తొందరగా పేషెంట్ తీసుకుపోవాలి. వాళ్ళ ప్రాణం సేవ్ చేయాలి. మనం దానికోసం పనిచేస్తున్నాం. ఫ్రీయా డబ్బులా కాదు, ఇంపార్టెంట్ సేవ్ చేయాలి, లైఫ్ సేవ్ చేయాలి. ఎమర్జెన్సీలో ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్, రైట్? సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి కార్పొరేట్, కానీ ద క్వాలిటీ విల్ బి ఫార్ సుపీరియర్ దెన్ ఎనీ అదర్ అంబులెన్స్ సర్వీసెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ హ్యావింగ్ అ డిజిటల్ డాష్ బోర్డ్. అంటే వేరే దానికి కూడా డిజిటల్ డాష్ బోర్డ్ ఉండొచ్చు. సో దీనికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్ వస్తుంది, అంబులెన్స్ దాని పక్కన ఎక్కడుంది, అక్కడ ఎట్లా ఎంతసేపులో చేరుకోవాలి. యూనివర్సిటీ తరపున వన్ హెల్త్ మీద 20 అంబులెన్సులు ప్రారంభించినాము. ప్రతి అంబులెన్స్ లో కూడా టెక్నికల్ పీపుల్ ఉంటారు, ఎమర్జెన్సీ నర్సులు ఉంటారు. ఇమీడియట్ గా ఫస్ట్ హెల్త్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ కూడా పేషెంట్ చేస్తారు. ఒక 10 కిలోమీటర్ రేంజ్ లా ప్రతి 10 కిలోమీటర్కి ఒక అంబులెన్స్ లెక్క పెట్టుకున్నాము. అది హాస్పిటల్ చేరే లోపల ట్రీట్మెంట్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ, చిన్న చిన్న ఏమన్నా ఉంటే టెక్నికల్ పీపుల్ ఉంటారు దాంట్లోనే అంబులెన్స్ లా. ఏది ఏమైనా ఇది ఈ రోజు 20 అంబులెన్స్లతో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తొందరనే అంబులెన్స్లు కూడా ప్రారంభిస్తున్నాము. అదే మాదిరిగా వన్ హెల్త్ మీద మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేసినాము 3 months ముందు. ఇప్పుడు ఒక 20 మెడికల్ షాప్స్ దాకా మన తెలంగాణ, మన హైదరాబాద్ చుట్టుముట్టు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత తొందరలోనే దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వన్ హెల్త్ మీద మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేస్తున్నాము. భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇలాంటి వన్ హెల్త్ కానీ, వన్ హెల్త్ మెడికల్ షాపులు కానీ, అంబులెన్సులు కానీ, దానికి తోడు ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో డిజిటల్ హెల్త్ మెడికల్ డిస్టెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. దేశంలోనే ఫస్ట్ టైం ఇది. ఇలాంటి డిజిటల్ హెల్త్ లా ప్రతి